ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి బంగారం కావచ్చు, సో బంగారం సంబంధించినటువంటి ఈటీఎఫ్స్ మీద లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక బ్యాడ్ న్యూస్. ఆర్బీఐ నిన్న ఏం చెప్పిందంటే, సో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ మీద, అదేవిధంగా ఈటీఎఫ్స్ మీద లోన్స్ అనేవి ఇవ్వకూడదు అని చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఏవైతే జ్యువెలరీస్ ఉన్నాయో, గోల్డ్ కాయిన్స్ ఉన్నాయో, వీటి మీద మాత్రం, సో ఆర్నమెంట్స్ మీద మాత్రం లోన్స్ అనేది ఇచ్చే అవకాశం ఉందని కూడా తేల్చి చెప్పేసింది అనమాట. అసలు ఇది ఎందుకు జరుగుతుంది అండ్ ఎలా ఉండబోతుంది ప్రజెంట్ ఇక గోల్డ్ లోన్ స్ట్రక్చర్ అనేది ఇవాళ మనతో చెప్పడానికి ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ సుందరరామ్ రెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అది తెలుసుకుందాం. హాయ్ సార్. యా సార్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. సో అందరికీ ఒకేలా బాధాకరమైన వార్తను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఈటీఎఫ్స్ కావచ్చు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ గోల్డ్ లోన్ తీసుకోవచ్చు అని చెప్పి ఒక ఆశతో ఉన్నారు. సో వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకు ఆర్బీఐ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటారు? సో బేసికల్ గోల్డ్ లోన్స్ ఎక్కువ అవుతున్నాయండి ఇండియాలో. 2.7 lakhs crore చరిత్రలో అంత ఎప్పుడు లోన్ రూపంలో తీసుకోలేదు. వీళ్ళు లోన్స్ టూ మచ్ తీసుకుంటున్నారు అనమాట. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు గోల్డ్ బార్స్ ఏదైనా లేదా డిజిటల్ గోల్డ్స్ కొంటున్నారు. సపోజ్ నేను 1 kg కొన్నా అనుకోండి డిజిటల్ బార్స్, బట్ తనఖా పెట్టామనుకోండి, వాళ్ళు మళ్ళీ మనకి 700 grams గోల్డ్ వర్త్ మళ్ళీ కొనుక్కోవచ్చు. మళ్ళీ దాని తనఖా పెట్టామనుకోండి, మళ్ళీ 300 grams గోల్డ్ కొనుక్కోవచ్చు. మళ్ళీ తనఖా పెట్టామనుకోండి, ఇట్లా ఒక్కటి పెట్టుకుంటూ పోతున్నారు. ఒరిజినల్ గా 1 kg గోల్డ్ దాన్ని 3 kg లాగా చేస్తున్నారు. అంతగా లివరేజ్ వాడుతున్నారు. ఎందుకంటే ఈ కాస్ట్ స్ట్రక్చర్ నీకు 7%, 8% దొరుకుతుంది గోల్డ్ లోన్స్. గోల్డ్ రేట్ ఏమో 20-25% పెరిగింది లాస్ట్ ఇయర్. అందుకని గోల్డ్ రేట్ బాగా పెరుగుతుంది కదా, దాన్ని ఎక్కువ కొందాం, లివరేజ్ లో కొందామన్న ఉద్దేశంతో సొసైటీలో ఎక్కువ మంది ఉన్న గోల్డ్ మొత్తం తనఖా పెట్టి మరీ డబ్బులు తీసుకుని తిరిగి గోల్డ్ కొంటా ఉన్నారు. అది లాస్ట్ 2-3 years వర్కౌట్ అయింది. బట్ ఇప్పుడు ఏంటంటే గోల్డ్ ప్రైస్ కరెక్షన్ అవుద్ది ఎంతకంత మార్కెట్ లో నడుస్తుంది కాబట్టి, అంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా దీన్ని ఎక్కడో చోట ఆపేద్దామని చెప్పేసి గేమ్ ని వాళ్ళు రిస్ట్రిక్షన్ పెడుతున్నారు అనమాట. ప్రస్తుతానికైతే వాళ్ళు ప్రైమరీ అసెట్ గోల్డ్ అంటే జ్యువెలరీస్ మాత్రమే. ప్రైమరీ గోల్డ్ అంటే జ్యువెలరీ మాత్రమే. సో జ్యువెలరీ, ఆర్నమెంట్స్ ఈ మాత్రమే గోల్డ్ అంటే. లేదా బ్యాంక్ ఇష్యూ చేసేసి గోల్డ్ కాయిన్స్, బ్యాంకులో మీరు కొన్నారనుకోండి గోల్డ్ లాగా కాయిన్స్ వస్తాయి కదా, ఇవే అంటే గోల్డ్ ఆర్నమెంట్స్ లేదా గోల్డ్ కాయిన్స్. బ్యాంక్ అది కూడా బ్యాంక్ ఇచ్చే గోల్డ్ కాయిన్స్. ఈ రెండు మాత్రమే ఈక్వలెంట్ ఆఫ్ ది గోల్డ్. రెస్ట్ ఆఫ్ ది ప్యాక్ ఇంక్లూడింగ్ సోవరింగ్ గోల్డ్ బాండ్స్, గవర్నమెంట్ వాళ్ళదైనా సరే, నో లోన్స్. అంటే వీళ్ళు గోల్డ్ బార్స్, గోల్డ్ బులియన్, గోల్డ్ డిజిటల్ గోల్డ్, ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ సోవరింగ్ గోల్డ్ బాండ్స్, వీటిలో ఏటికి కూడా లోన్స్ ఎలిజిబుల్ కాదు. డైరెక్ట్ గా ఆర్నమెంట్స్ లో మాత్రమే, ఆర్నమెంట్స్ మీద మాత్రమే, ఆర్నమెంట్స్ లేదా బ్యాంక్ ఇష్యూ చేసే గోల్డ్ కాయిన్స్, వీటి మీద మాత్రమే గోల్డ్ ట్రీట్ చేయాలి, లోన్ ఇవ్వాలి. అయితే లోన్ పరిమితి పెంచింది. ఇంతకుముందు 70% ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 80% చేస్తున్నారు. అందుకని గోల్డ్ మీద ఇచ్చే లోన్స్ పెంచింది. అండ్ బట్ వీటి మాత్రం అవకాశం లేదండి. అలాంటి వాళ్ళందరూ ఏం చేయాలంటారు సార్? మరి ఇంకా వదిలేసుకోవడమేనా? అంటే ఆ డబ్బులు అలా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అలా ఉంచేసుకొని అదర్ థింగ్స్, ఇన్వెస్ట్మెంట్ లాగుంటే చేసుకుంటే వెళ్ళండి, బట్ లోన్ లాగుంటే మాత్రం గోల్డ్ లోన్ అంత వర్త్ కాదంటున్నారు. బట్ గుర్తుపెట్టుకుని ప్రైవేట్ మార్కెట్ బోల్డ్ అంత ఉంది. బయట ప్రైవేట్ మార్కెట్ అంత బోల్డ్ అక్కడే మనం తీసుకోవచ్చు. బట్ బ్యాంక్స్ అయితే మాత్రం లీగల్ గా నువ్వు లెండింగ్ చేయకూడదు. అంటే ఇప్పుడు ఏదైతే ఒక గోల్డ్ ఇవన్నీ ఉన్నాయో ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు పాన్ బొక్క దగ్గరికి లేవనుకోండి, ఏది పెట్టి తనక పెట్టి నీకు లోన్ ఇస్తాడు. బట్ దానికి రూల్స్ ఏమి ఉండవు పెద్దగా. ఈ చెప్పేది ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అనమాట, వీటిని అలౌ చేయకూడదు అనేది. ఇప్పుడు వరకు ఏంటంటే చాలా మంది గోల్డ్ ఈటీఎఫ్స్ వాటన్నిటి కొనేయటం, తనఖా పెట్టేయటం, పర్సనల్ లోన్ లా తీసుకోవటం, మళ్ళీ గోల్డ్ ఈటీఎఫ్స్ కొంటున్నారు. రీసైక్లింగ్ అయిపోతుంది. ఆ సిస్టమ్ అనేది గవర్నమెంట్ కి అర్థమైనట్టు నచ్చలేదు, దాన్ని రిస్ట్రిక్ట్ చేద్దాం అని వచ్చేసి ఇప్పుడు తీసుకొస్తుందన్నమాట. అట్ ది సేమ్ టైం మన ఇండియాలో ఇప్పుడు మన గోల్డ్ రిజర్వ్స్ అనేవి బాగానే ఉన్నాయని చెప్పి కూడా అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వ్స్ అండి అవి ఆల్మోస్ట్ 850 tons దాకా ఉంది. ఎవ్రీ మంత్ 5 tons దాకా కొంటా ఉన్నారు వీళ్ళు. అంటే వరల్డ్ వైడ్ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా కొంటనే ఉంది అనమాట. అయితే ఈ సంవత్సరం గోల్డ్ ప్రైస్ పెరగపోవచ్చు అన్న ఊహ నడుస్తుంది. రీసెంట్ గా క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళ మ్యూచువల్ ఫండ్ షేర్ హోల్డర్స్ అందరికి మెయిల్స్ పంపించారు. వాళ్ళు నెక్స్ట్ 1 year లో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మార్కెట్ మీద వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే గోల్డ్ 10-15% వరకు డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ బిట్ కాయిన్ షార్ట్ టర్మ్ లో బేరిష్, బట్ లాంగ్ టర్మ్ లో బుల్లిష్. అండ్ డాలర్ ఇండెక్స్ షార్ట్ టర్మ్ లో పుల్ బ్యాక్ ర్యాలీ జరగచ్చు.
అండ్ మంచి సెక్టార్ అంటే ఇండియాలో రిస్క్ పెరుగుతుంది, అమెరికాలో రిస్క్ తగ్గింది. అంటే షార్ట్ టర్మ్ లో అమెరికన్ మార్కెట్ కరెక్షన్ అవ్వచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇట్లా అందరికి మేలు పంపించింది అనమాట. అంటే పెద్దోళ్ళు వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే గోల్డ్ స్లో వద్దు లేదా 10 to 15% కరెక్షన్ అవుద్దని. అట్లా ఆర్బీఐ కూడా వాళ్ళ ప్రెడిక్షన్ వాళ్ళకి ఉంటది కదా. బహుశా గోల్డ్ డ్రాప్ అవుతుంది అనిపించింది అనుకోండి, ఎంటీఎం కట్టాలి కదా లాసులు. మన గోల్డ్ తనఖా పెట్టేసి మనం 80% లోన్ తీసుకున్నాం అనుకోండి, గోల్డ్ 5% డ్రాప్ అయింది అనుకోండి, 5% మనీ డిపాజిట్ చేయాలి. నీ దగ్గర లేవు అనుకోండి, డిఫాల్ట్ అవుతుంది కదా. ఈ సిస్టమాటిక్ రిస్క్ ఎవరు బేర్ చేయాలి? అందుకని గవర్నమెంట్ అకౌంట్ ఎప్పుడైనా ఆర్బీఐ ఇన్వాల్వ్ అయ్యారంటే అందులో ఏదో ఒక మ్యాటర్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు సైంటిఫిక్ వేలో చేస్తారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే టూ మచ్ లివరేజ్ వెళ్లకుండా, సిస్టమ్ హీటప్ అవ్వకుండా వాళ్ళు ముందే కంట్రోల్ చేస్తున్నట్లు. మొత్తానికైతే ఈ డిజిటల్ గోల్డ్ బార్స్, డిజిటల్ గోల్డ్, ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈవెన్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన సోవరింగ్ గోల్డ్ బాండ్స్ కూడా లోన్స్ ఎలిజిబిలిటీ ఇవ్వట్లేదు. ఆర్నమెంట్స్ మాత్రమే అలో చేస్తున్నారు. ఇంకా నార్మల్ వాళ్ళకి మాత్రం ఆర్నమెంట్స్ కి 80% వరకు ఇప్పుడు ఒరిజినల్ గా గోల్డ్ లోన్ స్టార్ట్ అయిందే ఫార్మర్ సపోర్ట్ కోసం అండి. ఫార్మర్స్ ఎవరైనా ఉంటే షార్ట్ టర్మ్ పంటలు వేసే టైంకి బోల్డ్ అంత కావాలి పెట్టుబడి, సడన్ గా భారీ కావాలి కదా. దాని గురించి అనవసరంగా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర 3 రూపాయలు వడ్డీ తీసుకుని సఫర్ అవుతున్నారని చెప్పేసి వాళ్ళకైతే హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు గోల్డ్ లోన్ స్టార్ట్ చేశారు ఫస్ట్. అంటే గోల్డ్ లోన్స్ మెంట్ ఫర్ ఫార్మర్ సపోర్టింగ్ అంతే. క్రియేషన్ లోనే అలా ఉందన్నమాట. ఈ బ్యాంకులు ఏం చేసినాయి అంటే రైతులతో పాటు బయట ఎవరు పెట్టినా సరే వాళ్ళకు కూడా లోన్ అంటే బింగ్ చేసినాయి. అట్లా ఈ లోన్స్ కాస్త ఫార్మర్ లోన్స్ దగ్గర నుంచి వాళ్ళ సిస్టమ్ లో 2.7 lakh crores చేరినాయి గోల్డ్ లోన్స్. వాళ్ళకైతే హెల్ప్ చేద్దామని స్టార్ట్ చేశారు. షార్ట్ టర్మ్ లెండింగ్, అది కూడా ప్రతి గోల్డ్ లోన్ కూడా షార్ట్ టర్మ్ లెండింగ్ అంటే 12 months లోపే క్లోజ్ చేయాలి, ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ తోటి. లాంగ్ టర్మ్ కాదనమాట. అందుకని ఇప్పటిదాకా రూల్స్ పెద్ద లేవు గోల్డ్ మీద. ఫస్ట్ టైం ఆర్బీఐ లో దాని రూల్స్ ఫ్రేమ్ చేయబోతున్నారు. ఆక్షన్ ప్రాసెస్ అంటే ఇండియా ఈక్వలెంట్ గా ఉండాలి. అంటే గోల్డ్ ఓనర్ సొంత తప్ప దొంగిలించిన గోల్డ్ మీరు తనఖా పెట్టుకున్నారు ఇండియాలో ఎక్కడ వీళ్ళు లేకుండా చేస్తున్నారు. అండ్ ఆధార్ కార్డులు అవి తీసుకొని గోల్డ్ పెట్టేవాళ్ళు, తనఖా పెట్టేవాళ్ళకి వెరిఫై చేయమంటున్నారు. ఇలాంటి రూల్స్ అని పెడుతున్నారు అనమాట. ఆ ప్రాసెస్ లో భాగంగా నిన్న కొత్త రూల్ పాస్ చేస్తుంది, వీటికి లోన్ ఇవ్వద్దు ఎవరు. ఓకే, సూపర్ సార్, థ్యాంక్స్ ఫర్ ది గుడ్ క్లారిఫికేషన్. ఇట్ మీన్స్ ఎ లాట్. సో గైస్, అర్థమైంది కదా. సో ఆర్బీఐ అనేది ఈ యొక్క ఏవైతే బాండ్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, గోల్డ్ కి సంబంధించి ఆన్లైన్ ఏవైతే మీరు బై చేస్తుంటారో బాట్స్, వాటిన్నిటి మీద కూడా లోన్స్ అయితే ఇవ్వకూడదని చెప్పేసింది. సో ఎవరైతే ఆర్నమెంట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే లోన్ ఇస్తుంది. అట్ ది సేమ్ టైం వీళ్ళకి 50% నుంచి ఇప్పుడు 80% కూడా చేయడం వరకు జరిగిందని చెప్పి సుందరం రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో దట్స్ మరి మీరు కూడా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని సో లోన్స్కి ఎలిజిబుల్ అయితే తీసుకోండి. దట్స్ ఇట్ గైస్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్, స్టాక్ మార్కెట్ లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్ లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్ లో ఉండి సస్టైన్ వొలటిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్ లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్ కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్ గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.